ఓకే. పెట్టేసి ప్రశస్తంగా అనంతపురం జిల్లాలోనే చాలా ప్రశస్తమైన లక్ష్మీ నరసింహస్వామి గుడి కట్టాలని నా ఆశగా అందరూ సహకరించాలి. అవును సార్. నమస్కారం. ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన నరసింహస్వామి ఇంటి దేవుడైన ధర్మారంలో నివసిస్తున్న ఇతర ప్రజలకందరికీ నా హృదయపూర్వక ఈరోజు జయంతి శుభాభినందనలు. ధర్మారంలో ఉన్న నరసింహస్వామి భక్తులకందరికీ శుభాభినందనలు. విరివిగా వచ్చి నరసింహస్వామిని పూజించుకున్నారు. ఈ సంవత్సరము మనము చిన్న టెంపుల్గానే ఈరోజు జరుపుకున్నాము. ఈ టెంపుల్లోనే స్వామి జయంతి జరుపుకున్నాము. నేను శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దైవిక నరసింహస్వామి కమిటీని ఏర్పరిచినాము. స్వామి టెంపుల్ కన్స్ట్రక్షన్కి, దానికి నేను చైర్మన్ని, కమిటీ మెంబర్స్ కూడా ఉన్నారు. వచ్చే సంవత్సరము ఈ జయంతికి నేను అనుకుంటున్నాను చాలా ఘనంగా కొత్త ఊళ్ళో జరుపుకుంటామని భావిస్తున్నాను. అంగరంగ వైభోగంగా మనము స్వామి జయంతి జరుపుకుంటామని భక్తాదులకందరికీ మాటిస్తున్నాను. కాకపోతే ఈ ఉన్న కాలము ఇంకా 6 నెలలు 8 నెలలు ఇంచుమించు ఈ రోజు నుంచి సంవత్సరం కదా, అంత లోపల ఎవరికి తోచిన పద్ధతిలో వాళ్ళు గుడి కన్స్ట్రక్షన్లో మీ వంతు ధర్మంగా మీరు కూడా పార్టిసిపేట్ అయ్యి మీరు ఇవ్వాల్సిన కాంట్రిబ్యూషన్ ఏదైనా ఏ రూపైనా ఇచ్చినా మేము కాదనము. దేవుడికి ఇస్తున్నారు, కమిటీకి కాదు మీరు ఇస్తున్నారు. కాబట్టి దేవుడి ఆలయ నిర్మాణానికి లక్ష్మీ నరసింహస్వామి భక్తులైన వాళ్ళందరూ తలా ఒక చేయి వేసి ఆ నిర్మాణం సంపూర్ణంగా పూర్తి అయ్యి మనం వచ్చే సంవత్సరము ఆయన జయంతిని అంగరంగ వైభోగంగా జరుపుకునేదానికి అందరూ సహకరించమని వేడుకుంటున్నానండి. నమస్కారం అండి.